చాలామంది బాప్తిజం పొందుకుని క్రైస్తవ్యంలోకి అయితే ఎంటర్ అయ్యారేమో, కానీ వాళ్ళకి ఒకటి రక్షణ వస్త్రాన్ని పోగొట్టుకుని మేము వాక్యంలో బలంగా ఎదుగుతున్నాము, వాక్యంలో చాలా నమ్మకంగా ఉన్నాము అన్న భ్రమలో కొనసాగుతూ ఉన్న పరిస్థితి. సో మరి అలాంటి వారికి సరైన సత్యాన్ని అందజేసి, అంటే దేవుని మనసు, సత్యం అంటే ఏంటి? దేవుని మనసు వారికి తెలియజేయగలిగితే వాళ్ళు ఎంత దిగంబరులు ఉన్నారనే విషయం వాళ్ళకి అర్థమవుతుంది. ఈరోజు చాలామంది వాళ్ళు ఎలా ఉన్నారు వాళ్ళకి అర్థం కావట్లేదు. వాళ్ళకి ఇవ్వబడిన రక్షణ వస్త్రాన్ని ఎప్పుడో పోగొట్టేసుకున్నారు. ఇప్పుడు వాళ్ళకి ఇష్టమైనట్టు బ్రతుకుతున్నారు. ఏ ఆదివారం మానకుండా ప్రార్థనకి అయితే వెళ్తున్నారు, చర్చికి అయితే వెళ్తున్నారు, కానీ వాళ్ళ హృదయంలో సత్యం లేదు. ఇలా ఎవరైతే భ్రమలో బ్రతుకుతున్నారో వాళ్ళని సరిదిద్దే ప్రయత్నం సత్యం మీద కన్నా క్రైస్తవులారా మీ మీద ఉందని తెలుసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే అజ్ఞానంగా తమ రోజులు గడుపుతూ ఉన్నారో, ఎవరైతే సత్యాన్ని దూరంగా ఉంటూ హృదయాల నిండా వ్యర్థమైన ఆలోచన నింపుకున్న వాడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దేవుని దృష్టిలో దిగంబరులే.